హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనిస్ బ్లాగర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. అండ్ నేను ఇవాళ షామీర్పేట్లో ఉన్న పిస్తా హౌస్కి వచ్చేసాను. అంబియన్స్ అయితే చాలా బాగుంది. దాని పక్కనే ఉన్న సిఎంఆర్ కన్వెన్షన్ కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఎంట్రన్స్లో అయితే చాలా బాగుంది. ఇండోర్ గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఇట్లా షాప్స్ ఉన్నాయి పిస్తా హౌస్లో. హోమ్ డెలివరీ యాప్ కూడా ఉంది అండ్ హోమ్ డెలివరీ కూడా ఉంది. ఇదైతే క్యాంటీన్. పిస్తా హౌస్లో నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఏ రెస్టారెంట్లో కూడా ఇలా డిఫరెంట్గా చూడలేదు. అంటే ఫస్ట్ బేకరీ ఉండేసి బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్, స్వీట్స్ ఉన్న తర్వాత కొద్దిగా లోపలికి వెళ్తే మనకి రెస్టారెంట్స్ ఉండడం, ఇలా నేను ఎప్పుడైతే చూడలేదు. మీరు ఎప్పుడైనా చూస్తుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. ఎంతమంది అయితే రెస్టారెంట్కి వస్తారో తప్పనిసరిగా వాళ్ళు ఈ బేకరీని కూడా విజిట్ చేస్తున్నారు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ బిస్కెట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మైదా, గోధుమ పిండి ఇలా అన్ని వాటితో తయారు చేశారనుకుంటా. చాలా చాలా బాగున్నాయి. ఆప్రికాట్ ఉంది. ఇది పిస్తా హౌస్లో చాలా స్పెషల్ డిష్. ఇది వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ బయటికి వచ్చేస్తే టేబుల్ పైన మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా గార్డెన్ లాగా క్రియేట్ చేశారనమాట. సో ఆ గార్డెన్ ఫీల్ రావడానికి మనకి యాక్చువల్లీ ఇది నేను న్యాచురల్ రోజ్ ఫ్లవర్ అనుకున్నా, బట్ కాదు, అది ప్లాస్టిక్ది. సో మేమైతే ఏమేమి ఆర్డర్ చేసుకున్నామో చూపిస్తాను. మష్రూమ్ 65, పనీర్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. ఇది వచ్చేసి పనీర్ బిర్యానీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నీ. సో మా పాప మాత్రం బేకరీలో చాలా బాగా ఎంజాయ్ చేసింది. దాని తర్వాత మేము పక్కనే ఉన్న షామీర్పేట్ లేక్కి మాత్రం వెళ్ళాను. ఈ వీడియో మీకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.